తెలుసు కదా నీకేం చెప్పావు. సో మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్దాం. సో గైస్ మా జయలన్న ఏమన్నాడంటే నువ్వు ఈ రోజు నా అక్కడ ఫుల్ డబ్బులు ఉన్నాయి, నువ్వేం కావాలంటే కొనుక్కో అని చెప్పాడు. సో ఈ రోజు నాకేం కావాలంటే ఇప్పకపోతే జయలన్ననైతే మామూలుగా కొట్టాము. ఓకే గైస్. అవునరా షించాన్, నేను చెప్పాను కరెక్టే. కాకపోతే ఇక్కడ మనం మార్కెట్కి వచ్చాం కదా, ఇందు ఒక్క షాప్ కూడా ఈరోజు ఓపెన్ చేసలేదు. రే షించాన్, నా కాడైతే చాలా డబ్బులు అయితే ఉన్నాయి, నీకు కొనిపిస్తానని కూడా చెప్పాను. బట్ ఇక్కడ షాప్స్ అయితే ఓపెన్ చేసలేవు. సో ఇప్పుడు ఏం చేస్తావురా, నీ బ్యాడ్ లక్. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా చివరి దాకా, ఆడికి వెళ్ళైతే చూద్దాం. సరే రాశించాను, నీ ఆనందం కోసం అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక షాప్ కూడా ఓపెన్లో లేవు. సో చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ ఒక్క షాప్ కూడా ఓపెన్లో అయితే లేవు. అరే యార్, ముందేదో ఆటో ఉంది. ఓ మై గాడ్, ఒక్క నిమిషం వెళ్ళి చూద్దాం షాప్ ఏమైనా ఓపెన్లో ఉందేమో. సో మనమైతే ఇప్పుడు తొందరగా షాప్ కాడికి వెళ్దాం జయలన్న, నాకు ఇష్టమని అన్ని నేను కొనుక్కుంటాను, సరేనా? సరే రాశించాను, కానీ నీ ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. ఓకే. అరే యార్, ఏంటిది షాప్ ఏం ఓపెన్లో లేదు కదా, ఇదేంటిది మరి? బయట ఆటో ఉంది, షాప్ ఓపెన్లో లేదు. ఊరి నాయను. అరే యార్, షాప్ ఓపెన్లో లేదు రషించాన్, కానీ ఈ ఆటో ఎందుకు ఇక్కడ ఉంది? ఒరే షించాన్, ఓ షిట్, ఊరి నాయనా, ఇదెలా సాధ్యం? ఓ మై గాడ్. ఊరే షించాన్, ఇక్కడ చూడరా, ఈ ఆటోలో డ్రైవర్ ఎవరు లేరు కదా, అలా అయితే మరి దీని హెడ్ లైట్ ఎలా ఆన్ అయింది రా షించాన్? రీషించాను, నేను చూసారా, ఆ నెంబర్ ప్లేట్ మీద కిల్లర్ అని రాసింది. ఎవడో కానీ మనం ఏమి ప్రాంక్ చేయట్లేదు కదా. సో గైస్, మనకైతే సంబంధం లేదు, ఇంక మనమైతే వెళ్ళిపోదాం. ఓకే. ఓ ఊరి నాయనా, రీషించాన్, ఏంట్రా ఆటో మనల్ని ఫాలో అవుతుంది? ఓ మై గాడ్, రీషించాన్ చూడరా, ఇప్పుడు దాకా వెనకాల ఉండాల్సిన ఆటో ముందుకు వచ్చింది. అది అక్కడే ఉంది జయన్న, ఇందాక నుంచి నువ్వు ఊరికే నన్ను భయపడుతున్నావు, ఒక పక్క నన్ను భయపడుతున్నావు. అది ఇందా నుంచి అక్కడే ఉంది జయలన్న, అదంతా నీ భ్రమ, ఒట్టి భ్రమ. మనం వెళ్ళిపోదాం పద జయలన్న, మనకెందుకు, ఎవరో కావాలని మన మీద ప్లాన్ చేస్తున్నారేమో జయలన్న. లేకపోతే మనకెందుకు అసలు, ఇంటికెళ్ళి ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకుందాం. ఓరి నాయనో జయలన్న, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, తొందర పద. ఓకే, షించాన్ గారు కూడా చెప్పింది కరెక్టే. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే గబగబా మనం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. ఊరి నాయను, ఊరే షించాన్, ఆ ఆటో చూడరా మనల్ని ఫాలో అవుతుంది నిజంగా. రే షించాన్, నువ్వు ఫాస్ట్గా ఉరుకు. సో గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అక్కడైతే నా బైక్ అయితే పెట్టాను. సో అక్కడికైతే వెళ్ళి మనం ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవాలి. రే షించాన్, ఓరి నాయన, అది ఎలా వస్తుంది అబ్బా డ్రైవర్ లేకుండా? ఓ మై గుడ్, పైగా అర్ధరాత్రి రోడ్డు మీద మేము మాత్రమే ఉన్నాం. ఓ షిట్, ఓరి నాయన, అసలు నేనైతే ఊహించలా. ఓరి నాయన, ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్, షించాన్ తొందరగా రారా. ఓకే,
షించాన్ గడి గారి ఇంకోండి మన బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేసాం. తొందర రారా షించాన్. ఓకే ఎక్కావా? ఓకే. ఓరి నాయనో వచ్చేసింది రా సామే. వామ్మో తొందరగా వదాలి. ఓకే మనమైతే ఫాస్ట్గా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్ ఇప్పుడైతే మనం తొందరగా ఇంటికి వెళ్దాం. లెట్స్ గో. A few moments later. అమ్మయ్యా ఫైనల్కి సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాం. ఓరే నాయనో సేఫ్గా కాదురా బాబు. ఊరే షించాన్ మన గ్యారేజ్లో ఆటో ఉందిరా. ఓ మై గాడ్ రే షించాన్ నాకెందుకో ఇది మన లెస్టర్ గాడు మన మీద ప్రాంక్ ఏమైనా చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుందిరా షించాన్. అవును జోయలన్న, నువ్వు చెప్తే నాకు కూడా అంతే అనిపిస్తుంది. ఓకే జోయలన్న, నువ్వు చెప్పినట్టే నాకు అంతే అనిపిస్తుంది జోయలన్న. కావాలని మనం మీద మన లెస్టర్ మామ ప్రాంక్ ఏమైనా చేస్తున్నాడేమో. ఎందుకంటే ఇటువంటి టెక్నాలజీ అన్ని మన లెస్టర్ మామ తర్వాత ఇంకెవరైనా క్రియేట్ చేయాల్సింది. సో జోయలన్న నువ్వు చెప్పిందే కరెక్ట్. అవును గైస్ నాకు కూడా ఎందుకో అంతే అనిపిస్తుంది. ఓరే లెస్టర్గా అంతకుముందు ఎప్పుడో నీ మీద ప్రాంక్ చేసావని ఇప్పుడు మా మీద ప్రాంక్ చేయడం కరెక్ట్ కాదురా. పైగా ఇంత అర్ధరాత్రి సమయంలో. ఓరే అయినా అంత ఈజీగా కనిపెట్టా చూసావా. ఓకే భలే పెట్టాడు దీన్ని ఏం నెంబర్ ప్లేట్ కూడా కిల్లర్ అని. షించాన్ ఈ లెస్టర్ గాడికి ఇలా కాదురా చెప్పాల్సింది. ఈ ఈ ఆటోలోకి ఎక్కి మనం దీన్ని అటు ఇటు తిప్పి దీన్ని నాశనం చేసి రేపు వాడు ఇంటి ముందు పెడదాం కరెక్ట్గా. అప్పుడు వాడికి ఓరి నాయన వీళ్ళతో ఇంకోసారి పెట్టుకోకూడదురా అని అనిపించాలి. ఓకేనా రచించాను ఈసారి మనం అయితే అలా చేద్దాం. ఓకే రారచించాను నాతో పాటు వచ్చి ఆటో అయితే వెక్కు. ఓకేసావా? ఓకే ఇప్పుడైతే మనం తొందరగా అయితే లెస్టర్ గాడి ఇంటి దగ్గరికి వెళ్ళే ముందు దీన్ని ఫాస్ట్గా అయితే అటు ఇటు తిప్పి చిత్తు చేద్దాం. ఏంటి రాజించాను నువ్వు కూడా పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటావు. అరే అరే యార్ నిజంగా ఓ మై గాడ్ నిజంగా నేనైతే ఇరుక్కుపోయా లోపలే. ఊరి నాయను గాయస్ మేమిద్దరం అయితే లోపలైతే ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊరి నాయను ఇది మన లెస్టర్ మామ చేసిన పని కాదు జోయలన్న. ఆటో కూడా కదులుతుంది చూసావా, నేను చెప్పా జోయలన్న నీకు ఇది మన లెస్టర్ మామ చేసిన పని కాదు. నీకు కూడా తెలుసా మన లెస్టర్ మామ 7 days బ్యాక్ కదా USA వెళ్ళింది. సో అంత ఫాస్ట్ గా తిరిగి రానని చెప్పాడు కదా. అయితే మన లెస్టర్ మామ ఎలా చేస్తాడు జోయలన్న. అంటే ఇది నిజంగానే కిల్లర్ ఆటో జోయలన్న. ఇంకా మనకి ఆ దేవుడే దిక్కు. రే షించాన్ అవునరా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మన లెస్టర్ గార్డ్ అయితే వెళ్ళిపోయాడు కదా యూఎస్ఏకి. సో ఇప్పుడు ఎలా తిరిగి రానన్నాడు. వస్తే రేపన్నా వస్తా లేకపోతే ఇంకెప్పుడైనా వస్తా అన్నాడు. ఓరి నాయన ఇదేంట్రా ఇలా కుట్టేస్తుంది అందరినీ. ఊరి నాయన ఇదేంట్రా ఇలా గుద్దుతుంది. వస్తే ఆ కిల్లర్ ఆటో ఓ గుద్దకు అందరూ అడ్డులకండి, ఇందులో డ్రైవర్ ఎవరు లేరు, ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి. ఊరి నాయన పాప అమాయకపు ప్రజల్ని చంపుతుంది ఇది. ఊరి నాయన కిల్లర్ ఆటో వీళ్ళు ఎలా నడుస్తున్నారు అయినా. ఓ మై గాడ్ ఓ షిట్. ఒరే అడ్డులకు వండి అయ్యా స్వామి మీరు. ఓరే అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి వీళ్ళవి. ఓ మై గాడ్ నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఊరి నాయన షించాన్ నువ్వు గట్టిగా ప్రయత్నించరా. అసలు నువ్వు వచ్చేసావు అనుకో నేను ఆటోమేటిక్గా వచ్చేస్తాను. సో గాయస్ నేనైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. మీరు ఎక్కడ నడుస్తున్నారు? మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. బయట అసలే కిల్లర్ ఆటో తిరుగుతుంది. తొందరగా వెళ్ళండి అయ్యా బాబు. వీళ్ళకి చెప్పినా వినపడదు. ఓ మై గాడ్ గుద్దేసింది. అరే అమ్మాయికపు ప్రజల్ని చంపుతుంది.
ఏ కిల్లర్ ఆటో, అసలు నువ్వెవరు? నీకేమైనా కోరికలు ఉన్నాయా చెప్పు, మేము తీరుస్తాం. అలా అయింది, మేము తీరుస్తాం. కానీ నువ్వు మాత్రం మా లాస్ ఏంజలస్లో ఉన్న ప్రజల్ని ఏం చెయ్యకు, దయచేసి ఏం చేయకు చెప్తున్నా, ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్తే నేనాగేది? ఈరోజు మిమ్మల్ని చంపి మీ లాస్ ఏంజలస్లో ఉన్న ప్రజల్ని కూడా చంపేస్తా. ఎక్కడికి వెళ్తున్నారు? వయ్యారంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళనియను, ఎక్కడికి వెళ్ళనియను. నేనే చంపుతా మీ అందరినీ, నేనే చంపుతా. ఏ దయ్యం, అసలు ఎవరే నువ్వు? ఈ ఆటోలో అసలు నువ్వెలా దూరావు? ఊరి నాయను, ఇది కనిపించే వాళ్ళందరినీ చంపేస్తుంది, కానీ మనల్ని ఎందుకు చంపట్లేదు? దీని వెనకాల ఏదో రీజన్ ఉందబ్బా. నీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని ఏమన్నా చెయ్యి, నన్ను ఏమన్నా చెయ్యి, మా షించాన్ని లాస్ ఏంజలస్లో ఉన్న ప్రజల్ని మాత్రం లే. కావాలంటే నీకేమైనా కోరికుంటే తీరుస్తాం ప్లీజ్, కానీ వీళ్ళని మాత్రం ఏం చెయ్యకు. వీళ్ళని మాత్రం ఏమైనా చేసావో ఒక్కసారి నేను బయటికి వస్తే ఇంకా నువ్వు అస్సలు ప్రాణాలతో బ్రతకలేవు. నువ్వు ఉండవు, నీ ఆటో కూడా ఉండదు. అవునా? ఏంట్రా నాకే ఆర్డర్ వేస్తున్నావా? నాకే ఆర్డర్ వేస్తావా? నాకే ఆర్డర్ వేస్తావా? అంత దమ్ముందా నీకు? ఏమనుకున్నావురా? ఈరోజు నేను పెట్టే టార్చర్కి మీరు భయపడే చచ్చిపోతారు. మీరు భయపడే చచ్చిపోతారు. ఏంట్రా నేనంటే ఆశమాష అనుకున్నావా? ఆశమాష అనుకున్నావా? రే బుడ్డోడా, కావాలంటే నిన్ను వదిలేస్తా, కానీ మీ జోయలందని చంపేస్తా. టీవీకి సిద్ధమేనా మరి? దీనికి నేను ఒప్పుకుంటాను. రేషించా, నువ్వు దిగిపోరా ప్లీజ్ రా. లేదు జోలన్న, నేను నిన్ను ఇలా వదిలేసైతే వెళ్ళిపోను. ఓ దయ్యమక్కాయ్, నువ్వేమన్నా చేసుకో, నువ్వు ఎంత పనైనా చేసుకో, కానీ చెప్తున్నాను చూసుకో. ఖచ్చితంగా మా రంగ తాత వస్తాడు, మమ్మల్ని ఇంట్లో నుంచి కాపాడతాడు. ఖచ్చితంగా చెప్తున్నా, మా రంగ తాత వస్తాడు. ఇది మనల్ని ఇప్పుడే చంపేయాలా జోలన్న? కిందేమో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి పడితే సరేరా, మంచిగా చెప్తే వినరు కదా, బెదిరిస్తున్నారు కదా, అయితే ఇంకా చావడానికి సిద్ధంగా ఉండండి. రే షించాన్, భయపడుకురా. ఊరి నాయనా, ఎక్కడికి వచ్చి పడ్డాం మనం? అదేంటిది, మనం వాటర్ ఫాల్స్లో పడలేదు, ఇది కొండలా ఉంది. ఏదో కొండ కాదురా ఇది, మన మౌంచిలియాడి మీద పడ్డాం. ఊరి నాయన, దీనికి ఇదేంట్రా బాబు, ఇంత బ్రహ్మ విద్యలు నేర్చుకుంది ఇది. ఊరి నాయన, నేర్చుకోవడం కాదు, ఇది దయ్యం కదా, మర్చిపోయాను. ఓ మై గాడ్. రే షించాన్, ఇది మళ్ళా మనల్ని కొండపై తీసుకెళ్ళి కింద పడేసిద్దేమోరా. మనమైతే జాగ్రత్తగా ఉందాం. నువ్వు గట్టిగా పట్టుకోరా షించాన్, సరేనా? చెప్పా కదరా, చుక్కలు చూపిస్తానే. ఇక్కడ ఇక మీకు చుక్కలే. నాకు తెలిసిపోయింది, నువ్వు చెప్పినట్టే ఇది పైకి తీసుకెళ్ళి మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది. అవును రా షించాన్, ఇదైతే మనల్ని వదలదు, అస్సలు వదలదు. ఓకే గాయ్స్, ఇక షించాన్ మనమైతే గట్టిగా పట్టుకుందాం. సో ఇది కనుక మనల్ని, ఒకవేళ ఇప్పుడు మనం బయటికి రాలేకపోతున్నాం కదా, కిందకి వెళ్ళే తరుణంలో ఇది మనల్ని బయటికి వదిలిందనుకో, అప్పుడు అయినా మనం గట్టిగానే పట్టుకొని ఉండాలి. అర్థమైందా రా షించాన్?
అర్థమైంది జయలన్న, నాకు నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి అర్థమైంది. ఇప్పుడు మేము చావుకి సిద్ధం ఉన్నావు. సారీ సారీ సారీ, చావు అంటున్నా, నిన్ను చంపడానికి సిద్ధం ఉన్నావు. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించుకో, కానీ మమ్మల్ని మాత్రం ఏం చేయలేవే దయ్యం. శబ్బాష్ రా షించాన్, ఇదే గుండె ధైర్యంతో ఉండు. అండ్ నేను కూడా ఇదే గుండె ధైర్యంతో ఉంటా. ఇప్పుడు రావే దైత్యం దానా. సరేరా, మీరు కోరుకుంటే నేను ఖచ్చితంగా పడేస్తా, కాచుకోండి. వామ్మో జయలన్న, ఈ గాల్లో లేపింది గట్టిగా పట్టుకోవాలి. వామ్మో ఇదేంటి ఇంత గాల్లో లేపింది, మరి నువ్వు చాలా తెలివిడుతుంది జయలన్న. వామ్మో అట్లా చలికాలం, ఓరి నాయనో చాలా తెలివిడుతుంది. వామ్మో జయలన్న, ఓ మై గాడ్, దీని ప్లాన్ నాకు అర్థమైపోయింది జయలన్న. ముందు ఇప్పుడు ఇలా వెళ్ళే దారిలో ముందు ఒక బండరా ఉండదు కదా, దాన్ని గుద్ది చంపేసిద్దాము మనల్ని. ఓరి నాయనో వామ్మో జయలన్న. రే షించాన్ భయపడకురా, మనమైతే గట్టిగా పట్టుకుందాం. అలాగే మనమైతే దేవుణ్ణి అయితే ప్రార్థిస్తానే ఉందాం. సో ఆ దేవుడే మనకి కరెక్ట్గా న్యాయం చెప్తారు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం, సాయిరామ్ సాయిరామ్. ఇది ఎక్కడి పరీక్షరా బాబు. ఓ మై గాడ్, అరే రే 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 రే, ఇంకెక్కడికి తీసుకెళ్తున్నావే. ఓ మై గాడ్, దేవుడి దయతో మనం బ్రతికితే చాలు. ఓ మై గాడ్, మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తారన్నాడు, కానీ మనం ఎన్ని మంచిలు చేసినా ప్రతిసారి మనకి చెడే తిరుగుతుంది. వామ్మ, ఓరి నాయనో షించాను. అరే మనం ఇదేంటిది, ఇది ఇప్పుడు ఎక్కడికి తెచ్చింది. అరే యార్, ఇంకా మాతో నీ కాటలు తీరలేదా. చూసావా రచించాన్, ఇది ఎక్కడికో తేలేదురా, పోయి సముద్రంలో తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మనల్ని సముద్రంలో తీసుకెళ్ళి ఏం చంపేది కదా, పైగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కూడా పడుతుంది. ఓరి నాయను, కంపెనీ ఇప్పుడు సముద్రంలో తీసుకెళ్ళి ఏం చంపదు కదా. వామ్మో జయలన్న, ఏం నోరుతున్నావేమయ్యా స్వామి నువ్వు. ఇది నిజంగానే ఇప్పుడు మన సముద్రంలో తెచ్చేసింది. వామ్మో దయవక్క, ప్లీజ్ అక్క, నీకు ఏం పాపం చేసామక్క, దయచేసి మమ్మల్ని వదిలే. వామ్మో జయలన్న, నీదేం నోరు జయలన్న. వామ్మో నువ్వు చెప్పేవాడికి అంతే చేస్తుంది. ఓరి నాయన, ఎందుకు జయలన్న ఎప్పుడు అపశకనం కోరుకుంటావు. ముఖ్యం మళ్ళీ మనల్ని అయితే బయటికి తెచ్చేసింది. ఓరి నాయన జయలన్న, కంపెనీస్ మనల్ని వదిలేసిందేంది. రే షించాన్, ఇది ఇంకా మనల్ని వదిలినట్టు లేదురా, చిత్ర హింసలు పెడుతుందిరా బాబు. వామ్మో, ఓ అక్కో మమ్మల్ని వదిలే అక్క నువ్వు. ఓ దయ్యమక్క, నీకు కావాలంటే నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే తీరుస్తాం, దయచేసి వదిలే అక్క, ప్లీజ్ అక్క ప్లీజ్. నీకు ఏమన్నా కోరికలు ఉంటే చెప్పక్క, ఖచ్చితంగా తీరుస్తాం. తీర్చకపోతే అప్పుడు ఇలా చిత్రహింసలు పెట్టు, మేమేం తప్పు చేయలేదు. ఓకే, వర్షం అయితే ఆగిపోయింది. సో అక్కేమన్నా మళ్ళా లేపిందిరా స్వామి. ఓరి నాయన, ఇదేంటిది పొద్దున అవుతుంది అంటే అర్థమైంది గాయస్, నాకైతే అర్థమైపోయింది. పొద్దున అయ్యేసరికి ప్రతి దయ్యాలు పవర్ పోయింది కదా, అలా ఈ దయ్యం పవర్ కూడా పోయిందేమో. అవును జయలన్న, నువ్వు చెప్పినట్టే ఈ దయ్యం పవర్ పోయిందేమో జయలన్న, నాకు తెలిసి. ఓకే, ఊరి నాయన ఎక్కడికి తెలుస్తుంది ఇది. వామ, ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్లలో తీసుకెళ్ళిపోతుంది. ఊరి నాయన జయలన్న, ఇంకా ఒక 5 నిమిషాల్లో తెల్లారిపోయింది జయలన్న. అప్పుడు చూపిద్దాం మనం దీనికి ఏందో అసలు. చూసావా దయ్యం, ఇప్పుడు ఏం చేస్తావు. ఇప్పుడు నువ్వు పవర్స్ కూడా ఇక పనిచేయవు. నీ పవర్స్ పని చేయవు, ఏమీ పని చేయవు. తెల్లారితే అప్పుడు మమ్మల్ని ఏం చేస్తావు నువ్వు. ఏమీ చేయలేవు, ఏమీ చేయనట్టు ఇలా తల కిందకి చూపిస్తూ కూర్చుంటావు, అంతే కదా. రే పిల్లబుడంకాయ్, ఇప్పుడు మిమ్మల్ని వదిలేయచ్చు, కానీ మళ్ళా ఈ రోజు రాత్రి మీకు చిత్రహింసలు పెడతా. చిత్రహింసలు పెడతా. ఊరి నాయన వదిలేసిందిరా బాబు, ఎందుకన్నా సేఫ్టీకి ఒక హెల్మెట్ కూడా తెచ్చుకున్నారా షించాన్. ఇది చిత్రహింసలు పెట్టింది. సో షించాన్ ఇది చెప్పినట్టు కూడా కరెక్టేరా. ఇప్పుడు వదిలేయచ్చు, పనిలా రాత్రి వస్తుంది. సో మనం అయితే దీన్ని స్టిక్కీ బంప్స్ అయితే పేల్చేద్దాం, ఓకేనా. జయలన్న, నేను నీకు అదే చెప్తాను అనుకున్నా, కాకపోతే నువ్వే చెప్పేశావు. సో త్వరగా ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం లేకుండా తొందరగా నువ్వైతే స్టిక్కీ బాంబ్స్ ఈ ఆటోనైతే పీల్చిపడే జయలన్న, పీల్చిపడే. ఓకే రాషించాన్, ఇప్పుడైతే పేల్చేద్దాం గాయస్ ఆటోని. ఓకే, 3, 2, 1
ఓరి నాయనా ఇప్పుడైతే మనం అయితే పేల్చేద్దాం. సో పేలవాలంటే కూడా చాలా భయం వేస్తుంది. బట్ ఇది పేలిస్తే కానీ మన లాస్ ఏంజల్స్లో మనశ్శాంతి అయితే రాదు. అండ్ మళ్ళా మేమైతే చాలా నిద్ర వస్తుంది. సో ఇదైతే పేలిస్తే కానీ మాకు నిద్ర ఉండదు. పైగా లాస్ ఏంజల్స్లో మనశ్శాంతి కూడా రాదు. సో మనమైతే అదే పేలుద్దాం అనుకున్నా కదా, అడిగిపోయింది ఇది ఆటో. షించాను ఈ ఆటో ఏదిరా? ఓకే గైస్, నాకైతే అర్థమైపోయింది, ఇది వెళ్ళిపోయింది. మళ్ళా నైట్ అయితే వస్తుంది. సో చిత్రహింసలు పడుతుంది. సో మనం ఈ తెల్లారిలోనే దీని రహస్యం ఏంటి, అసలు ఎందుకు లోపల దొరికిందని తెలుసుకోవాలి. సో ఇదంతా తెలుసుకోవాలంటే మీరు పార్ట్ 2 అని కమెంట్ చేయాలి. సో మీకు నా తరపు నుంచి ఒక సారీ కూడా చెప్పాలి గైస్. ఎందుకంటే దాదాపు 1 మంత్ అయిపోయింది వీడియో పెట్టి. ఎందుకు వీడియో పెట్టలేదంటే మన పీసీ మానిటర్ ఉండేది కదా గైస్, ఆ మానిటర్ మీద అయితే చిన్న డిస్ప్లే అయితే పోయిందన్నమాట. సో అదైతే మళ్ళీ పెట్టించాము డిస్ప్లే. స్లో పెట్టించిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మీకు కొత్త వీడియో అయితే వచ్చింది. సో గైస్ మీరైతే చేయాల్సింది ఏం లేదు, ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. దాన్ని అయితే మీరు 1K ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. అండ్ పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. పార్ట్ 2 అని కమెంట్ చేస్తేనే నేనైతే పార్ట్ 2 అయితే తీస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక ఇక నుంచి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు కమెంట్లో, ప్లీజ్ బ్రో ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ అని. సో నేను ఖచ్చితంగా చేస్తాను. 1K సబ్స్క్రైబర్స్, 1K కూడా కాదు, మీరు కనుక నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. ఇది గైస్ ఇవాళ వీడియో, రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటే టాటా, బై, సీ యూ, గుడ్ నైట్ ఎవ్రీవన్.